హాయ్ నేను రేఖా, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఇవాళ మనతో పాటు ఉన్న వెరీ స్పెషల్ గెస్ట్ ఎవరంటే షీఈ్ హారిక. హారిక అంటే ఎవరు అంటే షీఈ్ అ బైకర్, షీఈ్ అ ట్రావెలర్, షీఈ్ అ సర్వీస్ ఓరియంటెడ్ ఆక్యుపెన్చర్ స్పెషలిస్ట్, మెనీ థింగ్స్ అనమాట. సో ఇన్ని మెనీ థింగ్స్ వాళ్ళ ప్లేట్లో ఉన్నప్పుడు మనం కవర్ చేయకుండా ఆబ్వియస్గా ఉన్నాం కాబట్టి షీఈ్ హియర్ విత్ మీ. హలో హారిక గారు. హలో రేఖా, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ ఓవర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ ట్రావెలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆన్ బైక్? స్పెసిఫికలీ ఆన్ బైక్ అని కాదు, బట్ ఐవ్ ఆల్వేస్ బీన్ అ ట్రావెల్ ఎంతూజియాస్ట్. ప్రాబబ్లీ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఇట్ స్టార్టెడ్ యాజ్ అ హాబీ విత్ మై ఫాదర్. సో ఇయర్లీ 2-3 ట్రిప్స్ అలా చేసేవాళ్ళం. దెన్ ఐ థింక్ దట్ జస్ట్ కంటిన్యూడ్ అండ్ ఒక లాస్ట్ 2-3 ఇయర్స్లో కొంచెం ఎక్కువ అయింది. సో ఏ ప్లేసెస్ కవర్ చేశారంటారు ఇప్పటివరకు? మేబీ ఒక 3-4 states, like I didn't do Bihar, Jharkhand and extreme northeast, Nagaland, Mizoram. ఇవి తప్పితే మిగతా స్టేట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఫ్రమ్ టాప్ టు Kashmir to Kanyakumari, yes. So I mean apart from India, So far, like on my personal trips నేను వెళ్ళలేదు, but I had the opportunity to visit Japan as part of India Conclave. Like there was a summit happening in Japan where the government of India and the government of Japan were organizing it. So I was just lucky to get sponsored to be part of that conclave. So yes, I've just visited Japan out of India. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా యు ఆర్ ఆల్వేస్ బీన్ అ ట్రావెల్ ఎంతూజియాస్ట్ అని. తర్వాత అది మెల్లిగా ఈ బైకింగ్ మీదకి ఎందుకు వచ్చింది? I've always been a automobile enthusiast. నేను చదివింది బెంగళూరులో, కేంద్రీయ విద్యాలయాలో. బెంగళూరులో ఎయిర్ షో జరుగుతుంది కదా. సో ఆఫ్టర్నూన్ క్లాసెస్ మా టీచర్స్ బయటికి తీసుకొచ్చి కూర్చోబెడితే ఐ యూస్ టు అబ్జర్వ్ ద సౌండ్స్ ఆఫ్ ద ప్లేన్స్. So there was a point where I could even recognize which fighter jet has which sound. So maybe that is where my interest in automobiles picked up from. And somewhere I always loved bikes. కానీ 2018లో నేను నేర్చుకున్నా. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, తను నేర్పించింది. అప్పటి నుంచి బైక్స్ పిచ్చి పట్టుకుందనమాట బాగా. సమ్హౌ నాకు అంటే I was fortunate enough to ride so many bikes. Guys feel very happy when there's a female rider. So అడగగానే కీస్ ఇచ్చేస్తారు. కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు పక్కన పెడితే, అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చారంటే ఎలా చూస్తారు తెలుసా మీకు? I know there's this stereotype of girls cannot ride. Yeah, I do face it, but I think I'm a good rider and a driver too. రైట్ ఇండికేటర్ వేస్తే రైటే వెళ్తాను, లెఫ్ట్ వేస్తే లెఫ్టే వెళ్తాను. ఐ డోంట్ మెస్ అప్. సో 2018లో బైక్ నేర్చుకున్నాక 2020 కోవిడ్ అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఒక మణివన్నన్ సార్ అని ఐఏఎస్ ఆఫీసర్, he included lot of civilians into this COVID relief work. So I come from NGO background. చెన్నై ఫ్లడ్స్కి వర్క్ చేశాను. సో కొంచెం క్రైసిస్ మేనేజ్మెంట్ ఐడియా ఉంది కాబట్టి ఐ వాజ్ మేడ్ అ జోనల్ లీడర్. సో దేర్ ఇస్ దిస్ డివిజన్ కాల్డ్ నార్త్ ఈస్ట్ ఇన్ బెంగళూరు. సో ఐ వాజ్ హెడింగ్ దాట్. సో అందుకని నాకు మా కో వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో హ్యాపీగా అందరు బైక్స్ ట్రై చేసే అవకాశం దొరికింది నాకు అప్పుడు. సమ్హౌ I loved riding Royal Enfield Himalayan. అంటే ట్రై చేసిన అన్ని బైక్స్లో దట్ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. ఇట్ ఫెల్ట్ లైక్ అ ఫ్రెండ్, అ బడీ, దట్ బాండ్. సో మేబీ దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టు పిక్ అ బైక్ ఇన్ లదాఖ్ అండ్ రైడ్ అరౌండ్. అయితే మీ దగ్గర వాట్ బైక్ యూ ఓన్? Ironically, I don't have a bike. హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ చెప్పండి అసలు. నాన్న కొనిచ్చిన ఒక కైనెటిక్ ఫ్లైట్ అని 2007 or 2008 మోడల్, దట్స్ గేర్లెస్, అది ఉంది అంతే. బట్ ఇలా ఫ్రెండ్స్ బైక్స్ నడుపుతూ కాస్త అలవాటైంది. అండ్ 2-wheeler నడిపే అలవాటు అంటే నేను ప్రాబ్లీ 6th క్లాస్లో నేర్చుకున్నా. సో ఐ కెన్ బ్యాలెన్స్ వెల్.
సో ఆ కాన్ఫిడెన్స్, నా రైడింగ్ మీద కాన్ఫిడెన్స్తో బైక్ వేసుకుని వెళ్ళిపోయాను. ఎవరు ఇస్తున్నారు మీకు ఇంత మంచి బైక్లు, ఇంత పెద్ద పెద్ద లొకేషన్స్కి వెళ్ళటానికి, ఇంత లాంగ్ డిస్టెన్స్ లొకేషన్స్కి వెళ్ళటానికి? యాక్చువల్లీ ఇండియాలో wherever you go, especially north like Himachal, Kashmir or Ladakh, మీకు బైక్ రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి. ఓకే. సో యూ కెన్ జస్ట్ గో పిక్ విచ్ ఎవర్ బైక్ యూ లైక్ అండ్ రైడ్ అరౌండ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో కాపీ ఇవ్వాలి అండ్ దే విల్ చెక్ మీ లైసెన్స్లో గేర్డ్ వెహికల్ లైసెన్సా లేదా జస్ట్ వితౌట్ గేర్ దా అని. సో ఇఫ్ యువర్ డిఎల్ హ్యాస్ గేర్డ్ దే విల్ లెట్ యూ టేక్ ఎనీ బైక్. ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల మోడల్స్ నడుపుంటారు? అంటే వాట్ ఆర్ ద మేజర్ మోడల్స్? ఇప్పుడు మీరు రాయల్ ఎన్ఫీల్డ్, హిమాలయన్ ఉన్నారు కదా. రాయల్ ఎన్ఫీల్డ్ ఐ థింక్ అన్నీ ట్రై చేశాను. థండర్బర్డ్, క్లాసిక్ 350, 500 and all of that. Then I've tried like few models of Harley and Triumph. Maybe around some 10-15 bikes. అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఓకే దే వెరీ కాన్ఫిడెంట్ ఇన్ లెటింగ్ మీ హ్యాండిల్ అన్న వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుని ట్రై చేశాను. టాప్ 3 చెప్పాలంటే ఫస్ట్ హిమాలయన్ ఆబ్వియస్గా మీరు చెప్పారు. నెక్స్ట్ ఐ లవ్ ట్రయంఫ్ అండ్ దెన్ హెచ్డి ఈస్ నైస్ టు రైడ్, ఎస్పెషలీ ద పవర్ 1600cc ఇంజిన్. కానీ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ లెగ్స్, బట్ అదర్వైజ్ ఐ థింక్ రైడింగ్ దట్ ఇస్ ఫన్. ఇంత హాట్ సమ్మర్లో బేసిక్గా రైడింగ్ బైక్స్ అంటే ఇంజిన్ నుంచి వేడి వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇంత హాట్ సమ్మర్లో మీరు రైడ్ చేయాలి అంటే ఎలాంటి గేర్ యూజ్ చేస్తూ ఉంటారండి మీరు? హాట్ సమ్మర్ అంటే లైక్ జాగ్రఫికల్లీ దో ఇట్ ఇస్ సమ్మర్, లదాఖ్ ఎస్పెషలీ లే, ద క్యాపిటల్ ఆఫ్ లదాఖ్, it is at 12,000 feet height. So because of that height, it is very cool. Summer a vedi undadu, kani what is the thing there ante the sun is very sharp. Ante chaliki chali meeru jacket lekunda nadipite you will start shivering. So chali untundi and there's no humidity. Because of that the sun is very sharp. So if you don't wear something protective on your body, you will have sunburns. It is that sharp. So you have to be fully dressed. Ante I used to wear thick jeans and tops, or I am mostly like little bit on traditional side. So kurta is my comfort wear. So kurta veskoni you have these sports jacket, riding sports, not sports, riding jackets. So nenu hire cheskunna bike agency guy, he was very happy that a female rider is hiring a bike from him. So he was very supportive. He gave me the best bike he had. Anni check chesi annitkante takkuva like I think the bike which I picked up was just 10,000 run ayindi. సో మంచిగా రెడీ చేసి విత్ జాకెట్ అండ్ హెల్మెట్ ఫస్ట్ బ్లాక్ కలర్ ఇస్తే నో ఐ వాంట్ కలర్ఫుల్ హెల్మెట్ అంటే పాపం తన పర్సనల్ హెల్మెట్ ఇచ్చాడు అనమాట. సో ఐ వాజ్ వెరీ సపోర్టివ్. సో దాట్ జాకెట్ రియలీ హెల్ప్డ్. ద జాకెట్ ఐ గాట్ వాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్. అది చాలా థిక్ ఉంటుంది. దాట్ సేవ్డ్ మీ ఇన్ దట్ ఎక్స్ట్రీమ్ హార్ష్ కోల్డ్ వెదర్స్. సో లాస్ట్ ట్రిప్ ఎప్పుడు జరిగిందండి? ఇది మేలో. I think around 22nd, 23rd is when I hired the bike and I decided to do Umlingla. I don't know how exactly it is pronounced, Umlingla or Umlingla. It is the highest motorable pass in the world. So Ladakh 12,000 feet, Leh 12,000 feet undi ante Umlingla is at 19,000 feet. So even when you reach the top, you're allowed to be there just for 15-20 minutes at max because of low oxygen levels. Dani base vachesi Hanle. Hanle is famous for the astronomical observatory ISRO setup chesindi.
So people go to Hanle to see that. Hanle is also a beautiful desert, cold desert. Beautiful hills and sand, ante. ఆ శాండ్ కూడా భలే సాఫ్ట్ శాండ్ దొరుకుతుంది కదా. యా, అంటే ఐ ఫీల్ ఇఫ్ యూఆర్ అ ట్రావెల్ ఎంతూజియాస్ట్ ఒక్కసారైనా ఆ హాన్లే రోడ్లో డ్రైవ్ ఆర్ రైడ్ చేయాలి. ఇట్స్ స్ట్రేట్ రోడ్, అంటే ఇట్స్ సో బ్యూటిఫుల్. ఆల్టిట్యూడ్ అంత హైట్ ఉండేసరికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ 8,000 to 10,000. సో యూ హ్యావ్, ఇట్ ఈస్ లష్ గ్రీన్. బట్ బియాండ్ 10,000 or 12,000 చెట్లు ఉండవు. సో ఇట్స్ ఆల్ జస్ట్ మౌంటైన్స్, ప్లేన్ మౌంటైన్స్, బట్ సో కలర్ఫుల్. అంటే మౌంటైన్స్ ఇన్ని రంగులు ఉంటాయా? ఇఫ్ యూ ఆర్ సమ్మన్ who loves nature, however it is, without an expectation, you will love it. Like, you will love the variation. Green mountain, ఒకే మౌంటైన్లో కొంచెం రెడ్ ఉంటుంది, కొంచెం ఎల్లో ఉంటుంది, కొంచెం గ్రే ఉంటుంది, కొంచెం గ్రీన్ ఉంటుంది. And then that sand, it is extremely beautiful. It's a visual treat. I can able to imagine. We should do a trip together. Sure. కానీ నేను ముందు నేనే నడుపుతా, మీరు వెనకాల కూర్చోవాలి. నాకు నడపడం రాదు, సైకిల్ నడిపిస్తా. ఇట్స్ వెరీ ఈజీ. కూల్. సో అంటే ఇప్పుడు ఏదైనా లొకేషన్కి వెళ్ళాలంటే మీరు ఇక్కడ నుంచి మీ ఓన్గా ట్రావెల్ చేసి బై బస్, ట్రైన్ ఆర్ ఫ్లైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హైర్ చేసుకుంటారు. ఎస్, అంటే చాలామంది ఈవెన్ మై ఫ్రెండ్స్ హూ డిడ్ ఇట్ లాస్ట్ ఇయర్, దే హ్యావ్ దేర్ ఓన్ బైక్స్. సో ఇక్కడి నుంచి త్రూ ట్రైన్స్ దే యూజువలీ సెండ్ ఇట్, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్టార్ట్ ఫ్రమ్ చండీగఢ్ ఆర్ శ్రీనగర్. నాకు సొంత బైక్ లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి హైర్ చేసుకున్నా. సో ఒక లొకేషన్కి వెళ్ళారనుకోండి, ఎన్ని రోజుల్లో ట్రిప్ జరుగుతుంది? అంటే ఐ యామ్ అ ట్రావెలర్, నాట్ అ టూరిస్ట్. సో ఈరోజు ఇది చూసేయాలి, ఐ డోంట్ ట్రావెల్ లైక్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్ లే దే వాజ్, ఇట్స్ అ విజువల్ ట్రీట్. నేషనల్ హైవే మీకు, ఇట్ ఈస్ రైట్ నెక్స్ట్ టు ద రివర్, అండ్ ద రివర్ ఈజ్ సో క్లియర్ ఇన్ లైక్ ఎమరల్డ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో మేబీ లేలో స్టార్ట్ అయితే హాన్లే ఐ వుడ్ హ్యావ్ రీచ్డ్ ఇన్ సమ్ 6-7 hours. ఇట్స్ అరౌండ్ 260 kilometers or something. బట్ ఐ టుక్ 10+ hours. నేను చాలా స్టాప్స్ తీసుకొని, ఐ మీన్ ఐ ఎంజాయ్ జస్ట్ గ్లాన్సింగ్ అట్ దట్ రివర్. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళేసరికి 10 గంటలు తీసుకున్నాను నేను. సో ఐ డోంట్ కీప్ అ టైమ్ ఫ్రేమ్. ఐ లవ్ సమ్ స్పాట్, ఐ స్పెండ్ మోర్ టైమ్ ఓవర్ దేర్. అయితే అంటే బేసిక్గా ఎవరైనా ఈదర్ వాళ్ళకి బైకింగ్ ఇంట్రెస్ట్ ఉండి ట్రావెల్కి వెళ్తారు, లేకపోతే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉండి అంటే ఆల్టర్నేట్ ఆప్షన్స్ ట్రావెలింగ్లో వెళ్తారు. కానీ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్. ఎస్. సో దిస్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్. అ ప్లేస్ లైక్ లదాఖ్, నేను కార్లో కూడా తిరిగాను, బైక్లో కూడా తిరిగాను, బట్ ద జాయ్ యూ గెట్ ఇన్ రైడింగ్ అరౌండ్ ఇన్ అ బైక్ ఈజ్ అన్మ్యాచ్డ్. రోడ్స్ చాలా బాగుంటాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దే హ్యావ్ డన్ లైక్ ఇన్క్రెడిబుల్ వర్క్. ఆనెస్ట్లీ చెప్పాలంటే మన నేషనల్ హైవేస్ కంటే చాలా బాగుంటాయి అక్కడ రోడ్స్. ఒక చిన్న ప్యాచ్ కూడా ఉండదు. దే దాట్ వెల్ మెయింటైన్డ్. సో రైడింగ్ ఆన్ దోస్ రోడ్స్, అండ్ ఇంత ట్రాఫిక్ ఉండదు. బెంగళూరు, హైదరాబాద్, ఇన్ కేస్ ఇఫ్ ఐమ్ డ్రైవింగ్, దెర్ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఆన్ ద నేషనల్ హైవే. దేర్ బికాస్ ఆఫ్ ది పాపులేషన్ డెన్సిటీ అంతా తక్కువ ఉండడం వల్ల మేబీ కొంచెం టూరిస్టీ సీజన్ ఫ్రమ్ జూన్ టు ఆగస్ట్ కొంచెం జనాలు ఉండొచ్చేమో, కానీ బట్ అదర్వైజ్ the roads are empty. Like I said, you can just probably park your vehicle and sit on road for 10-15 minutes. So 10-15 minutes ko oka vehicle cross avutundi. It's like that. So that makes riding there even more enjoyable. Like it's just nature, road and you. That's it. సో హారిక, ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళాలనుకోండి, మీ ప్రిపరేషన్స్ కానీ ప్లానింగ్ కానీ ఎలా ఉంటుంది? Since I am a solo female traveler, or at max నా బెస్ట్ ఫ్రెండ్తో పాటు ట్రావెల్ చేస్తాను. సో మేమిద్దరం కూర్చొని ఒక 2 months ముందు నుంచే ప్లేసెస్ అన్నీ వెతుకుతాం. హోటల్స్ కూడా చూడ్డానికి ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయి కంటే హౌ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టాఫ్,
సో ప్రతి రివ్యూ చదువుతాం అనమాట. దట్స్ ద డీటెయిల్డ్ అనాలిసిస్ వీ డూ. బికాజ్ ఇంటి నుంచి దగ్గర అయితే పర్లేదు, బట్ వెన్ యూర్ ట్రావెలింగ్ ఎక్స్ట్రీమ్ అప్ నార్త్, సేఫ్టీ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకని బాగా రీసెర్చ్ చేసి అక్కడ ఈవెన్ క్యాబ్స్ హైర్ చేసుకున్నా కూడా మొత్తం రివ్యూస్ చదివి ఫస్ట్ మాట్లాడి, మన ఇంట్యూషన్ అనేది ఉంటుంది కదా ఫస్ట్ ఎవరితో అయినా మాట్లాడినప్పుడు, వీ కంప్లీట్లీ రిలై ఆన్ దాట్ అండ్ టచ్ వుడ్ ఇట్ హెస్ బీన్ వెరీ గుడ్ సో ఫార్. సో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం హిమాచల్లో ఉన్నాం. సో there's a place called Beer. It's very famous for paragliding. It's Asia's highest paragliding site. The visual there when you're paragliding, the landing site visual is beautiful. So people go there. So paragliding చేసి మేము మనాలి వెళ్తూ ఉన్నాం. మధ్యలో మండి అని ఒక ప్లేస్ ఉంది. దే వాజ్ హెవీ, అప్పుడే ఫ్లడ్స్ స్టార్ట్ అయ్యాయి హిమాచల్. సో న్యాచురల్ కెలామిటీ వల్ల కొంతసేపు ఇరుక్కున్నాం. దేర్ ఆల్సో వీ వర్ లక్కీ, ఆల్టర్నేట్ రూట్లో వీ కుడ్ కమ్ అవుట్. మేబీ ఒక 20 కార్స్ వచ్చాయి, మళ్ళీ అక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యి 8-9 hours ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఇలాంటివి యూ కెనాట్ హెల్ప్ వెన్ నేచర్ ఇంటర్వీన్స్. అది తప్పితే ద రెస్ట్ ఆఫ్ ఇట్ వెల్ ప్లాన్డ్ అండ్ సో ఫార్ వీ హవ్ నాట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు ఒక డెస్టినేషన్కి వెళ్ళాలనుకోండి, అదే ప్లేస్కి వెళ్ళాలి అని ఎలా డిసైడ్ అవుతారు? మేబీ బికాస్ ఆఫ్ వెదర్ చూస్తారా, లేకపోతే ఈ సీజన్లో ఇది బాగుంటుందని చూస్తారా, ఎలా, వాట్ ఫ్యాక్టర్స్? యా, మెయిన్లీ ఐ థింక్ ప్లేస్ అండ్ సీజన్ ప్లేస్ అ మేజర్ రోల్. కొన్ని ప్లేసెస్ కొన్ని సీజన్స్లోనే బాగుంటాయి, సో అది చూసుకొని వెళ్తాం. అండ్ ఆల్సో వీ అవాయిడ్ పీక్ సీజన్స్. పీక్ సీజన్స్లో ఇప్పుడు మీమ్స్ వస్తున్నాయి కదా, మోయే మోయే, అదే దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఫేస్. మొత్తం జనాలు ఉంటారు, యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ క్యూస్. సో అలా కాకుండా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది ఫ్రమ్ వాట్ యూ కాల్ సీజన్ కాకుండా జస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే ఆ ట్రాన్సిషన్ ఫేస్లో అయితే యూ విల్ గెట్ బ్యూటిఫుల్ విజువల్స్. యాజ్ వెల్ యాజ్ జూన్లో సమ్మర్ ఎండ్ అయిపోయి వర్షాలు స్టార్ట్ అవుతాయంటే ఆ ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు వెళ్తారా? నో, ఆ ప్లేస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లదాఖ్ వెళ్ళాను. జూన్ టు ఆగస్ట్ ఇస్ పీక్ సీజన్. మే ఆల్సో ఈజ్ ఈక్వలీ బ్యూటిఫుల్. మేలో ఎక్కువ మంది జనాలు ఉండరు అక్కడ. మేబీ జస్ట్ 10% ఆఫ్ వాట్ యూ ఫైండ్ ఇన్ జూన్, ఓన్లీ 10% టూరిస్ట్ ఉంటారు. సో దాట్ ట్రాన్సిషన్ ఫేస్ పీరియడ్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఏ స్టేట్ ఏ సీజన్లో బాగుంటుంది అని రీసెర్చ్ చేసుకొని. సో ఫన్నీ థింగ్ ఇస్ ఫస్ట్ టైం మనకి ఇక్కడ సౌత్లో ఏంటి, సమ్మర్ ఇస్ మార్చ్, ఏప్రిల్, మే. జూన్ నుంచి మనకు వర్షాలు. ఫస్ట్ టైం నార్త్కి వెళ్ళేటప్పుడు ఈ కాన్సెప్ట్ తెలీదు. జూలై కదా మంచిగా వర్షాలు పడి చల్లగా ఉంటుంది అనుకొని, అప్పుడు ఇంటర్నెట్ కూడా లేదు మనకి, 2008-9. సో జూలైలో ఆగ్రా వెళ్ళా, మాడి చచ్చిపోయాను అనమాట. It's peak. July, August is peak summer in north. So internet is very helpful now. మనం మంచిగా ఏ సీజన్లో క్లైమేట్ ఎక్కడ ఎలా ఉందో చూసుకొని హ్యాపీగా ట్రావెల్ చేయవచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కన్సిడరేషన్స్, ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకొని ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల దీన్ని ఇగ్నోర్ చేద్దాంలో ఇప్పుడు వద్దు అనుకున్నట్టు. ఇగ్నోర్ అంటూ ఏ ప్లేస్ని ఇంతవరకు చేయలేదు. ఏ ప్లేస్ ఉన్నా వెళ్ళి చూసేద్దాం అంటే కొన్ని అనుకున్నంత బాగుండవు. పీపుల్ మేక్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్, హెవీ ఎడిటింగ్ చేసి. ఈవెన్ రెస్టారెంట్స్ ఆల్సో అలా సీన్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఆర్ రియలీ బ్యూటిఫుల్. ఐ అగ్రీ విత్ యూ. రెస్టారెంట్స్ ఐ హ్యావ్ స్టాప్డ్ రిలయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో అందుకని ఇఫ్ ఎనీబడి అప్రోచెస్ మీ విత్ రెస్పెక్ట్ టు ట్రావెల్, I give them the fair points. These are pros, these are cons. So I leave it to them if they want to go or not. I don't make anything look fancier than the reality. అయితే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్తో ట్రావెల్ చేస్తానన్నారు, సోలోగా ట్రావెల్ చేస్తానన్నారు కదా. సోలోగా ఎలాంటి ప్లేసెస్ ట్రావెల్ చేశారు, మీ ఫ్రెండ్తో ఎలాంటి ప్లేసెస్ ట్రావెల్ చేశారు? సౌత్లో అయితే ఈ ఇయర్, అంతకు ముందు గుర్తులేదు, పాండి వెళ్ళాం, పాండిచేరి ఫర్ న్యూ ఇయర్.
అండ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ లిటిల్ స్పిరిచువల్. సో మంచిగా అన్నామలై టెంపుల్, చిదంబరంలో చాలా పాత శివుడి టెంపుల్ ఉంది, అక్కడికి ఇవన్నీ కవర్ చేసుకుని పాండి, ఆరోవిల్ అన్నీ కవర్ చేసుకుని వచ్చాం. లాస్ట్ ఇయర్ వీ వెంట్ టు హిమాచల్. ఇట్ వాజ్ అ లాంగ్ ట్రిప్, 12 day. సో కొంచెం ఆఫ్ బీట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. చాలామంది ఏంటి మెయిన్ మనాలి వెళ్తారు, షిమ్లా వెళ్తారు. దెర్ అదర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ దేర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ జిబ్బి. నో క్రౌడ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రీ హౌసెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్ టు స్టే. ఇది మళ్ళీ దేస్ కసోల్లో కూడా పార్వతి మెయిన్ రివర్ వచ్చి అక్కడ పార్వతి. సో వీ స్టేడ్ రైట్ నెక్స్ట్ టు ద పార్వతి రివర్. అండ్ మనాలి కూడా చాలామంది వెళ్ళి ఈ న్యూ సిటీలో స్టే చేస్తారు. బట్ సారీ టు సే, ఇఫ్ యూర్ స్టేయింగ్ ఇన్ న్యూ సిటీ యూ హ్యావ్ నాట్ సీన్ మనాలి. ఓల్డ్ మనాలి ఇస్ ద మెయిన్ ఒరిజినల్ మనాలి. అందులో మను టెంపుల్ రోడ్ అని ఉంటుంది. ఆ చాలా స్టీప్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ వెళ్ళి స్టే చేయాలి మనాలి అంటే. ఆ మనాలి వైబ్ అనేది ఉంటుంది కదా, మీరు అది అక్కడ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తారు. యూనో దట్ హోల్ స్ట్రీట్ ఈజ్ సో బ్యూటిఫుల్. యూ హ్యావ్ సో మెనీ క్యాఫేస్ రైట్ నెక్స్ట్ టు ద రివర్. యూ హ్యావ్ సో మెనీ క్యాఫేస్ అండ్ అన్నీ అక్కడ మోస్ట్లీ పాత వుడెన్ హౌసెస్. సో యూ విల్ గెట్ టు లివ్ ఇన్ ట్రెడిషనల్ హౌసెస్. సో అలా ఒరిజినల్ ప్లేస్ ఏంటి, యూనో టూరిజం పెరగడం వల్ల యూ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్. అలా కాకుండా ఆథెంటిక్ ప్లేసెస్ ఏంటి అని వెతుక్కుని వెళ్ళి స్టే చేస్తామన్నమాట. అంటే మీరు ఇప్పటివరకు ఏ ప్లేస్కైనా ట్వైస్ ఆర్ థ్రైస్ రిపీటెడ్గా వెళ్ళిన ప్లేస్? I've been many times to Manali and my new favorite is Beer. Beer bowling, the paragliding site in Himachal. It is an experience. అక్కడికి వెళ్ళి అక్కడ పారాగ్లైడింగ్ ఖచ్చితంగా చేయాలి. ఆ పైన నుంచి ఎస్పెషలీ సన్సెట్ టైంలో కనుక మీరు పారాగ్లైడింగ్ చేస్తే బీర్ చుట్టుపక్కల మొత్తం మానస్ట్రీస్ ఉంటాయి. సో ఈవినింగ్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక 5-6 years, ఆ మాంక్స్ ఆ yellow and red డ్రెస్ వేసుకొని సాయంత్రం 5 to 6 వాళ్ళు బయటికి వచ్చి కూర్చుంటారు. సో పైనుంచి మనం ఇలా కిందకి చూస్తే ఆ విజువల్ ఇస్ బ్రెత్ టేకింగ్లీ బ్యూటిఫుల్. ఆ చిన్నపిల్లలు, ఆ సన్సెట్ చాలా బాగుంటుంది. అండ్ ల్యాండింగ్ సైట్ దగ్గర చాలా క్యాఫేస్ ఉంటాయి. ఇట్స్ అ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్. లైవ్ మ్యూజిక్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. కొంచెం ట్రెక్కింగ్ చేస్తే ఒక అందమైన వాటర్ ఫాల్స్, ఎక్కువ జనాలు ఉండరు. సో బీర్ హ్యాస్ మై హార్ట్. యు ఆర్ లివింగ్ ద డ్రీమ్ లైఫ్ మ్యాన్. థ్యాంక్ యూ. సో మెనీ, అసలు ఏం మాట్లాడాలి అర్థం కాదు సడన్గా. మీరు ఇన్ని ప్లేసెస్ గురించి, ఇన్ని లొకేషన్స్ గురించి ఇగో థ్యాంక్ యూ అప్రిషియేట్ చేయడం కాదు, నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి మనం వెళ్దాం. ఖచ్చితంగా. సో నేను ఇప్పుడే ప్లాన్ చేసేసుకుంటాను, ప్యాక్ చేసేసుకుంటాను. మీరు ఎప్పుడంటే అప్పుడు బ్యాగ్ పట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చేస్తాను. ట్రావెల్ ఎసెన్షియల్స్గా ఏం తీసుకెళ్తారు మీరు? నేను ఎక్కువ కోల్డ్ క్లైమేట్స్ ప్రిఫర్ చేస్తాను. సో యూ హ్యావ్ టు బీ వెల్ ప్రిపేర్డ్, ఎస్పెషలీ హిమాచల్, కశ్మీర్. ఆల్టిట్యూడ్ 10,000 and above ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు బీ వెల్ ప్రిపేర్డ్. లైక్ 2 layers of clothing. You get warm wear. Inner layer warm wear వస్తుంది. Plus your regular whatever kurtas or tops and jeans whatever. And also an outer layer. You have lot of brands which cover -5 to 10 degrees చలిని తట్టుకునేలాగా జాకెట్స్ వస్తాయి. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ ఐ డెఫినెట్లీ క్యారీ. ఎందుకంటే మన నార్మల్ స్వెటర్స్ ఆ క్లైమేట్స్కి అసలు పనిచేయవు. ఇక్కడ మనకి వేసుకొని చూసినప్పుడు బాగానే ఉన్నా, అక్కడికి వెళ్ళేసరికి మన నార్మల్ జర్కిన్స్ చాలా చలిగా అనిపిస్తాయి. ఓకే. సో ఇవైతే మీకు 5 to 10 secondsలో దే విల్ వార్మ్ అప్ టు యువర్ బాడీ టెంపరేచర్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ క్యారీ. అండ్ ఇప్పుడు ఒక 1 year నుంచి వార్మీస్ అని వస్తున్నాయి, అది ఖచ్చితంగా క్యారీ చేస్తాను. ఎందుకంటే జనవరిలో ఐ వాజ్ ఇన్ కశ్మీర్. పెహల్గామ్ అండ్ సోన్మార్గ్ వాజ్ లైక్ -20, -22.
సో అక్కడ ఈ జాకెట్స్ కూడా ఫెయిల్ అవుతాయి. సో వామీస్ రియలీ హెల్ప్డ్. ఆ చిన్న ప్యాకెట్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు జస్ట్ షేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ యువర్ క్లోతింగ్. సో ఇట్ విల్ కీప్ యువర్ బాడీ వార్మ్, ఫుట్ అండ్ హ్యాండ్స్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫర్ ష్యూర్ క్యారీ. అండ్ నెవర్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. క్యారీ ద బేసిక్ మెడిసిన్స్. నాకు తలనొప్పి రాదు, పొట్టనొప్పి రాదు అని అసలు అనుకోకూడదు. యూ నీడ్ టు క్యారీ ద బేసిక్ మెడిసిన్స్ ఫర్ అన్నిటికీ, దగ్గు, జలుబు అన్నీ కలిపి. అండ్ అంతే, దీస్ ఆర్ బేసిక్స్. అండ్ కొన్నిసార్లు ఐ క్యారీ రెడీ టు ఈట్ ఉప్మా ఆర్ పోహా. ఎందుకంటే కొన్ని స్టేట్స్లో ద ఫుడ్ గెట్స్ లిటిల్ ఆయిలీ. సో అప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు మనం. సో కొంచెం కంఫర్ట్ ఫుడ్ ఉంటే వెన్ యూ నాట్ ఫీలింగ్ వెరీ వెల్, ఆ రోజు ఈ ఫుడ్తో గడిపేసేస్తే యూ విల్ ఫీల్ బెటర్. అండ్ వెదర్ కండిషన్స్ ఆల్సో వేరేగా ఉంటాయి కాబట్టి స్కిన్ ప్యాచీగా అవ్వటం, డ్రైనెస్, వీటికి స్కిన్ కేర్ కూడా కంపల్సరీ ఏమో కదా. కానీ కాశ్మీర్ లదాఖ్లో ఎంత స్కిన్ కేర్ చేసుకున్నా అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఐ హ్యావ్ ఎన్ ఆయిలీ స్కిన్, కానీ అక్కడికి వెళ్ళి రోజు నూనె పోసుకున్నా కూడా డ్రై అయిపోయింది. ఇట్ ఈస్ దట్ కోల్డ్. ఎస్, బట్ యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ స్కిన్, లైక్ కీప్ ఇట్ హైడ్రేటెడ్. కోల్డ్ ప్లేసెస్కి వెళ్తే ఏంటి అంటే మనం వాటర్ తాగం. దట్ అగైన్ ఎఫెక్ట్స్ యువర్ హెల్త్, బికాజ్ ఆ ఆల్టిట్యూడ్లో వాటర్ తాగకపోతే యూ విల్ డిహైడ్రేట్ క్విక్ అండ్ యూ విల్ ఫాల్ సిక్. ఆ ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చేస్తుంది. సో వాటర్ is, whether you're in hot temperature or cold temperature, keep sipping water. That is very important. అయితే ఇన్ని ప్లేసెస్, ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఇండియాలో అయినా మనకు బోల్డ్ అన్ని స్టేట్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని కల్చర్స్, బోల్డ్ అన్ని లాంగ్వేజెస్, బోల్డ్ అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, ఒకటే దొరకదు. సో ఇన్ని డిఫరెంట్, ఐ మీన్ ఒక కంఫర్ట్ జోన్లో మనం ఉన్న దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్గా అయిపోయిన తర్వాత హౌ డూ యూ కోప్ అప్? దీనికి ఐఎమ్ ఫార్చునేట్. నేను యంగ్ ఏజ్లో బెంగళూరుకి షిఫ్ట్ అయినప్పుడు మా నేబర్స్ మలయాళీ. సో ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఆడుతూ కేరళ ఫుడ్ అలవాటు అయిపోయింది. సో ఆ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఫుడ్, లైక్ టు ఈట్ వేరే ఫుడ్ విచ్ ఇస్ నాట్ అవర్ కంఫర్ట్ ఫుడ్, నాకు అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అండ్ ఐ లవ్ ఫుడ్. ఐఎమ్ అ వెజిటేరియన్. బట్ నేను ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు హిమాచల్కి వెళ్తే నేను అక్కడ లోకల్ ఫుడ్ తింటా. వెళ్ళి సౌత్ ఇండియన్ రెస్టారెంట్ వెతుక్కొని సౌత్ ఇండియన్ తినడం అలాంటిది నేను చేయను. కానీ ఇప్పుడు ఒక 7 days ట్రిప్ అనుకోండి, సో ఎవ్రీడే ఆ లోకల్ ఫుడ్ తినటం అనేది కూడా మన స్టమక్ని అప్సెట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇఫ్ యువర్ కండిషన్ మే నాట్ బీ, బికాజ్ నేను చూస్ చేసుకున్న వర్క్ నేచర్, I worked with lot of NGOs and నాకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ పిక్డ్ అప్ వర్క్ వేర్ ఐ గెట్ టు ట్రావెల్ రూరల్ ఏరియాస్కి. ఏదన్నా ఇలా నన్ను ట్రావెల్ చేయమంటే బ్యాగ్ సర్దేసుకొని రెడీగా ఉండేదాన్ని. సో అది ఇట్ కండిషన్డ్ మీ టు ప్రాబబ్లీ గెట్ యూస్ టు వెరైటీస్ ఆఫ్ ఫుడ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా you can always pick one comfort food in that specific area. Like Kashmir vellam, Kashmirlo ఎక్కువ నాన్ వెజ్ దొరుకుతుంది, బట్ ఆల్సో యూ హ్యావ్ ఫ్యూ ప్లేసెస్ విచ్ విల్ గివ్ యూ కిచడీ. కిచడీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మన పొంగల్. సో అలా కొంచెం రెసెంబ్లెన్స్ ఉన్న ఏదో ఒక కంఫర్ట్ ఫుడ్ దొరుకుతుంది ఆన్ ద డేస్ వెన్ యూఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ యువర్ స్టమక్. యూ కెన్ స్టిక్ టు దాట్. అండ్ ఐ పర్సనలీ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేస్తాను. అంటే కొంచెం కుక్డ్, బాయిల్డ్, ఆ లోకల్ డిషెస్లో బాయిల్డ్ ఏదైతే ఉందో ఐ పికప్ దాట్ టు ఈట్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు కల్చర్ ఆర్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఏ స్టేట్లో కూడా ఒక స్టేట్లో కూడా 2-3 డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంటారు. హిందీ కూడా అక్కడ వర్కౌట్ అవ్వకపోవచ్చు. లేదు, నార్త్లో అన్ని స్టేట్స్లో హిందీ వర్కౌట్ అవుతుంది. నేను బెంగళూరులో ఉండడం వల్ల ఐ కెన్ స్పీక్ తమిళ్
ఐ కెన్ అండర్స్టాండ్ మలయాళం. మలయాళీస్కి తమిళ్లో రిప్లై ఇస్తే సరిపోతుంది. సో కేరళ వెళ్తే కేరళ అండ్ తమిళనాడులో తమిళ్తో మేనేజ్ చేసేయచ్చు. కర్ణాటక కన్నడ, ఆంధ్ర తెలంగాణ తెలుగు. అంటే ఇప్పుడు నేను అడిగిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు బెంగళూరులో ఉంటారు కదా, కానీ ఓవరాల్ స్టేట్ ఆఫ్ బెంగళూరు కన్నడనే మాట్లాడరు కదా, తుళు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంకొక లాంగ్వేజ్ అక్కడ వాళ్ళకి కన్నడ రాదు. లేదు, కర్ణాటక మొత్తం కన్నడ వస్తుంది. అంటే మనకి తుళు రాకపోయినా వాళ్ళకి కన్నడ అర్థం అవుతుంది. సో నార్త్లో ఆల్ ద స్టేట్స్ హిందీ మాట్లాడతారు. సో నేను కేంద్రీయ విద్యాలయాలో చదవడం వల్ల హిందీ వచ్చింది లక్కీలీ. సో నార్త్ మొత్తం హిందీతో మేనేజ్ చేసేస్తాను, ఎక్కడ ఇబ్బంది పడలేదు ఇంతవరకు. లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ఇబ్బంది పడ్డ ట్రిప్ ఏదీ లేదు. సో అపార్ట్ ఫ్రమ్, అయితే ఇప్పుడు ఫుడ్ చెప్పారు, లాంగ్వేజ్ చెప్పారు. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ మేజర్ ఛాలెంజెస్ అంటే ఏముంటాయి బేసిక్గా ట్రావెలింగ్ అండ్ బైకింగ్లో? నేను రీసెంట్గా మేలో వెళ్ళింది లదాఖ్. అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, అంటే హ్యూమిడిటీ చాలా తక్కువ. నార్మల్గా మన బాడీ ఒక 10,000 feet ఆల్టిట్యూడ్ వరకు బాగానే ఉంటుంది. మనాలి నుంచి అటల్ టన్నల్ వెళ్తుంటేనే చాలామందికి కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి, ఓకే, ఆల్టిట్యూడ్ పెరగడం వల్ల. లే ద సిటీ ఇన్ లదాఖ్, లే అదే 12,000 feetలో ఉంటుంది. సో if you're traveling to a place like Ladakh, acclimatization is very important. అంటే చాలామంది ఫ్లైట్ తీసుకొని లేలో ల్యాండ్ అయ్యి తిరిగేస్తారు. నేను అలా కాకుండా అదే పనిగా 25 days ట్రిప్ పెట్టుకున్నా. శ్రీనగర్ నుంచి స్టార్ట్ చేసి లేకి ఒక 3-4 daysలో అక్లమటైజ్ అవుతూ వెళ్ళామన్నమాట. దెన్ ఇట్ గెట్స్ ఈజీ. అండ్ అప్పటికి అంత అక్లమటైజ్ అయినా రోజు సాయంత్రం చూసుకుంటే నోస్ నుంచి 1 drop బ్లడ్ ఖచ్చితంగా వచ్చేది. బికాజ్ మనకి వీఆర్ నాట్ యూస్ టు దట్ ఆల్టిట్యూడ్. లేలో ఎక్కువ లోకల్ మానెస్ట్రీస్ ఉంటాయి, అది కొంచెం ఎక్కి దిగే పనులు ఉంటాయి, అవి అన్నీ చేసాం. సో దట్ యువర్ లంగ్స్ గెట్ టు బ్రీత్ వెల్ అండ్ కొంచెం అక్లమటైజేషన్ ఈజీ అవుతుంది. లేలో నేను ఒక 8-9 days ఉన్నా టు అక్లమటైజ్ మై సెల్ఫ్ వెల్. తర్వాత ఈ ప్లేస్ హాన్లే అండ్ ఉమింగ్లాకి ట్రావెల్ చేశాను. బైక్ అంటే విత్ హిల్స్, ఎస్పెషలీ 10,000 feet కంటే ఎక్కువ ఉన్న ఆల్టిట్యూడ్ హిల్స్తో అర్థమైంది నాకు ఏంటి అంటే, హౌ మచ్ ఎవర్ యు ఆర్ ప్రిపేర్డ్, యూఆర్ ఆల్వేస్ అండర్ ప్రిపేర్డ్. బైకింగ్కి నేను 2 sets of gloves వేసుకొని, ఈ వార్మీ పౌచెస్ వస్తాయి అది కూడా వేసుకుని, స్వెటర్, ఇన్నర్ థర్మల్ వేర్, స్వెటర్ అండ్ దెన్ జాకెట్ వేసుకున్నా ఆ చలికి తట్టుకోలేకపోయాను నేను. ఎండ ఉంటుంది డే టైమ్, సిన్స్ ఇట్స్ సమ్మర్ ద సన్ విల్ బీ హార్ష్, అట్ ద సేమ్ టైమ్ ద విండ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. సో లే నుంచి ఒక మిడ్ పాయింట్ వస్తుంది నేషనల్ హైవేలో, ఐ ఫర్గాట్ ద నేమ్, అంతవరకు డ్రైవ్ బాగానే ఉంటుంది. అక్కడి నుంచి డీవియేషన్ తీసుకొని హాన్లేకి వెళ్తాం. సో హాన్లే, ఐ వాజ్ టెల్లింగ్ యూ, ఇస్ ద ప్లేస్ వేర్ ఇస్రో కన్స్ట్రక్టెడ్ ద టెలిస్కోప్. క్లియర్ స్కైస్, ఆల్టిట్యూడ్ ఎక్కువ. హాన్లే ఈజ్ అట్ 16,000 feet. సో అందుకని అక్కడ క్లియర్ స్కైస్ కాబట్టి అక్కడ ఇస్రో కన్స్ట్రక్ట్ చేశారు. చాలామంది ఆ టెలిస్కోప్ చూడడానికి వెళ్తారనమాట అక్కడికి. సో దట్ డీవియేషన్ ఫ్రమ్ నేషనల్ హైవే టు హాన్లే రోడ్ చాలా బాగుంటుంది, బట్ ఇట్ వాజ్ వెరీ రిస్కీ. రోడ్ టార్ రోడ్ ఉంటుంది నీట్గా, కానీ శాండ్ అటు ఇటు. నేను రైడ్ చేస్తున్నప్పుడైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు రోడ్డు ముందు కనపడలేదు, మొత్తం శాండ్ డస్టే. ఖాళీగా ఉన్న రోడ్డు ఇట్లా శాండ్లో కవర్ అయిపోయింది. అండ్ రైడింగ్ ఇన్ శాండ్ ఇస్ వెరీ రిస్కీ, ఎక్కువ స్కిడ్ అవుతుంది వెహికల్. సో 1 point of time స్కిడ్ అయ్యాను, అది ఎలా బ్యాలెన్స్ అయిందో కూడా తెలీదు. ఐ వాజ్ జస్ట్ లక్కీ. సో ఇట్ వాస్ వెరీ రిస్కీ, హార్ష్ క్లైమేట్ అండ్ శాండ్, ఎస్పెషలీ హాన్లే. వెన్ యూఆర్ డ్రైవింగ్ ఇన్ హాన్లే, రైడింగ్ ఇన్ హాన్లే, ద శాండ్ ఇస్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో హాన్లే నైట్ స్టే చేసి కొంచెం అక్కడ అక్లిమటైజ్ అయ్యాక నెక్స్ట్ డే ఉమింగ్లా వెళ్ళా.
హాన్లే నుంచి ఉమింగ్లా ఇస్ అరౌండ్ 100 kilometers. ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ హైట్స్. సో ఆ రోడ్ మొత్తం స్టీప్ రోడ్ అండ్ ఇలా మొత్తం హెయిర్ పిన్ బెండ్సే ఉంటాయి. అండ్ 16,000 నుంచి 19,000కి ఇలా 3,000 feet ఇలా పెరుగుతుంది. మీ బైక్ మ్యాక్సిమం సెకండ్ గేర్లో వెళ్తుంది. థర్డ్కి కూడా యూ కాంట్ స్విచ్, ఎందుకంటే ఆక్సిజన్ షార్టేజ్ వల్ల థర్డ్లో కూడా బైక్ వెళ్ళదు. ఇదర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే వెళ్ళాలన్నమాట. ఒక హై పాయింట్ వస్తుంది, దాని తర్వాత మీరు కొండ దిగి వేరే కొండ ఎక్కుతారు. ఎక్కడం ఈజీగా ఎక్కేసా, అది దిగేటప్పుడు రోడ్స్ బాగుంటాయి కానీ చిన్నది, ఇలా పక్కకి చూస్తే లోయ, ఇలా నా హ్యాండ్ షేక్ అయిపోయాయి అనమాట. లైక్ ఇట్ విండ్స్ ఆర్ సో స్ట్రాంగ్. అంత హైట్లో ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్ ఉంటాయి విండ్స్. ఇలా బైక్ ఇలా షేక్ అయిపోతుంది, బైక్ పడి బైక్ షేక్ అవుతుంది, భయానికి నేను షేక్ అవుతున్నా. ఇంక ఇలా కాదు అని ఇటు సైడ్ చూడకుండా బైక్కి 10 feet ముందర వరకే చూసుకుంటూ నడిపాను. సో కొంచెం నా ఫియర్ ఆఫ్ హైట్స్ కూడా కాంకర్ చేయగలిగాను. కిందకి వెళ్ళి మళ్ళీ ఇంకో హిల్ ఎక్కుతాం. దెన్ యూ విల్ రీచ్ ఉమింగ్లా. అక్కడ ఇంకా అది చేరాను. దే వెరీ ఫ్యూ విమెన్ హు హవ్ డన్ ఇట్ సో ఫార్ అన్న ఆ సంతోషం కంటే కూడా అసలు నిల్చోలేకపోతున్నా, ఇలా షివర్ అయిపోతున్నా, అంత చలిగా ఉందన్నమాట. అండ్ సమ్ పీపుల్ హెల్ప్ మీ టేకింగ్ సమ్ గుడ్ పిక్చర్స్. ఆయన కొంచెం కాఫీ తాగా, ఆయన ఇంకా చలిగా ఉండింది. అప్పుడు రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, ఈ చలికి నా రైట్ హ్యాండ్ జామ్ అయిపోయింది. అంటే ఇలా క్లోజ్ అవ్వట్లేదు, పవర్ లేదు. బ్రేక్ వేయడానికి దిగేటప్పుడు చాలా కష్టపడ్డా. ఉమింగ్లా పూర్తి చేసుకొని ఇంకొక లేక్ ఉంది సోమోరీరి అని. దట్ వాజ్ ఇన్ మై బకెట్ లిస్ట్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఎందుకంటే లదాఖ్ వెళ్తే అందరు ప్యాంగాంగ్ వెళ్తారు. ప్యాంగాంగ్ ఈజ్ అ లిటిల్ క్రౌడెడ్. సోమోరీరి ఈజ్ ఈక్వలీ బ్యూటిఫుల్ అండ్ నాట్ సో క్రౌడెడ్. సో దానికి వెళ్దాం అనుకుంటే మై రైట్ హ్యాండ్ వాజ్ కంప్లీట్లీ జామ్డ్. సో ఓవర్ ఎంతూజియాస్టిక్ అవ్వకుండా రియలిస్టిక్గా ఉమింగ్లాతో నా ట్రిప్ ముగించి ఐ గాట్ బ్యాక్ టు లే. సో అంటే ఇన్ని సిచ్యువేషన్స్లో ట్రావెల్ చేశారు, ఇంత హార్డ్షిప్స్ ఫేస్ చేశారు. సో వాట్ ఈస్ ద వన్ అన్ఫర్గెటబుల్ మెమరీ అంటే? ఐ థింక్ ఐ am a person who enjoys every little experience of life. సో నాకు ప్రతిదీ అన్ఫర్గెటబులే. బట్ ఐ థింక్ లదాఖ్ has my heart. Beautiful landscapes and especially the people. అంటే యూ ఫీల్ ద సేఫెస్ట్. రోడ్ మీద మిగతా చోట్లైనా కొంచెం ఎవరైనా సడన్గా అప్రోచ్ అయితే ఒక భయం ఉంటుందేమో, లదాఖ్లో అది 0%. సో ఐ థింక్ ద పీపుల్ దేర్ ఫర్ మీ ఆర్ ద ఎక్స్పీరియన్స్. లైక్ రియలీ నైస్, చాలా డీసెంట్, వెరీ హెల్ప్ఫుల్. కన్నింగ్ నేచర్ ఉండదు. వెరీ యూ జస్ట్ ఆస్క్ దెమ్ ఫర్ సంథింగ్, వచ్చి హెల్ప్ చేస్తారు. దట్ ఫర్ మీ. అండ్ ఆఫ్ కోర్స్ నా బకెట్ లిస్ట్లో ఉమింగ్లా రీచ్ అవ్వడం లాస్ట్ 2 years నుంచి ఇది నా బకెట్ లిస్ట్లో ఉంది. బట్ నాకు బైక్ లేదు, ఐ డోంట్ ఓన్ అ బైక్. సో ఇది నేను చేస్తానా చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండేది. బైక్లో ట్రావెల్ చేద్దామని ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు. వెళ్ళాక ఇంకా అది అలా అనుకోకుండా జరిగింది. సో దాట్ ఫర్ మీ వాజ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ దే వర్ సో మెనీ బైకర్స్ హూ వర్ వెరీ హెల్ప్ఫుల్. కొంచెం ఆఫ్ రోడింగ్లో కొంచెం స్టక్ అయినా పీపుల్ వర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. I think that way bikers community is amazing. ఎక్కడైనా వేరే బైక్కి ప్రాబ్లం ఉంది అంటే ఆపి they'll help. They'll definitely help. సో ఇన్ని ట్రిప్స్ తర్వాత కూడా మీరు ఓనింగ్ ఏ బైక్ ఎందుకు చేయట్లేదు? ఐ డోంట్ నో, అది అలా జరిగిపోయింది అంతే. ఇప్పుడు కొనుక్కోవాలి. మా అమ్మని కొంచెం మస్కా వేసి మమ్మీకి. సో ఏం కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు? somehow I loved Himalayan. లేలో నేను ఆ టఫ్ టెరెయిన్లో బైక్లో వెళ్ళగలిగాను అంటే ఐ థింక్ నాకంటే ఎక్కువ రోల్ ప్లే చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, స్పెసిఫికలీ హిమాలయన్. సో కొంటే నేను ప్రాబ్లం అదే కొనుక్కుంటా. హారిక, ఇప్పుడు ఇన్ని చూసారు కదా, సో
మీ పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఏదైతే ఉంటుందో అది మారిందా? అబ్సల్యూట్లీ. ఒక 4-5 years బ్యాక్ ఏ చిన్న విషయం వచ్చినా అది మనసుకు తీసేసుకొని బాధపడిపోవడం అలా ఉండేదాన్ని. ట్రావెలింగ్ స్టార్ట్ చేశాక మన లైఫ్ ప్రాబ్లమ్స్ చిన్నగా అనిపించడం మొదలవుతాయి. ఎస్పెషలీ ఆ బీర్లో పారాగ్లైడింగ్ చేశాక గాల్లో అక్కడుండి కిందకి చూస్తే అన్ని చీమల్లా కనిపిస్తాయి కదా, మన ప్రాబ్లమ్స్ కూడా చీమ కంటే చిన్నది అన్న ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. దాంతో నిజంగానే మై అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. ఏదైనా ఇప్పుడు కొంచెం కామ్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాను, టెన్షన్ పడను, ఏదో ఒక దారి దొరుకుతుంది అని ఒక కాన్ఫిడెన్స్. అయితే ఇందాక మీరు సేఫ్టీ అండ్ మెజర్మెంట్కి వచ్చేసరికి ప్రాపర్గా రివ్యూస్ చదువుకుంటాం, హోటల్వి ట్యాబ్లెట్స్ పెట్టుకుంటాం, అది ఇది అని చెప్పారు కదా. బట్ వెన్ యు ఆర్ ఆన్ పీరియడ్స్, సో ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా మేనేజ్ చేస్తారు అక్కడ? ఫర్ విమెన్ ఎస్పెషలీ with mountains it is unpredictable. Yeah, as women, I mean, even if you have probably completed your periods, you always have to go prepared because our altitude valla you never know when your periods will trigger. సో ఒకసారి నాకు తెలియక ఈ మిస్టేక్ జరిగింది, మెడికల్ షాప్స్ వెతుక్కుని ఇబ్బంది పడ్డాను నేను అప్పుడు. బట్ నౌ ఐ ఆల్వేస్ గో ప్రిపేర్డ్ విత్ ఆల్ మై ఎసెన్షియల్స్. అయితే బైకింగ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న ఎంతూజియాస్ట్కి, ఆస్పిరెంట్స్కి వాట్ ఈస్ ద వన్ సజెషన్ ఆర్ అడ్వైస్ మీరు ఇచ్చేది? అంటే నేను ఫస్ట్ సైకిల్ నడపడం నేర్చుకున్నా. సైకిల్ నుంచి మా బాబాయ్కి ఒక చిన్న లూనా ఉండేది, లూనా నేర్చుకున్నా. తర్వాత మా డాడీకి కైనెటిక్ హోండా ఉండేది. సో అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వచ్చా. చిన్నప్పటి నుంచే 2-wheeler నడిపే ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ మీ టు లెర్న్ బైకింగ్. సో అంటే మేబీ ఇట్స్ మై పర్సనల్ పర్స్పెక్టివ్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, బట్ ప్రాబబ్లీ స్టార్ట్ విత్ సంథింగ్ సింపుల్. మీరు ఇఫ్ స్కూటీ నేర్చుకోవాలి అనుకుంటే సైకిల్ దొరికితే ఫస్ట్ సైకిల్ ట్రై చేయండి, తర్వాత స్కూటీ నేర్చుకోండి. మీరు నాకే చెప్తున్నట్టుంది బికాజ్ నాకు సైకిల్ తొక్కటం రాదు. ఎందుకంటే సైకిల్లో పడ్డం బెటర్ స్కూటీలో పడ్డం కంటే, బైక్లో పడ్డం కంటే స్కూటీలో పడ్డం బెటర్. స్కూటీ ఎంత మనకి అంత వెయిట్ ఉండదు, బట్ బైక్స్కి వచ్చేసరికి వెయిట్ ఉంటాయి. సో అవి కొంచెం కాలు మీద గట్టిగా పడింది అనుకోండి కష్టం, లైక్ ద హై ఛాన్సెస్ యూ మైట్ ఎండ్ అప్ విత్ సమ్ ఫ్రాక్చర్. సో కొంచెం చిన్న వాటి నుంచి స్టార్ట్ చేసి 2-wheeler, సైకిల్, స్కూటీ, బైక్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ ఐ థింక్ చాలా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్, ఐ మీన్ చాలా యాడ్స్ చూస్తూ ఉంటా బైక్స్ లేడీస్కి, ఎస్పెషలీ ఫర్ లేడీస్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అంటే నేను దాంట్లో ఎన్రోల్ చేసుకోలేదు. సో డైరెక్ట్గా బైక్ నేర్పిస్తారా లేదా ఆల్రెడీ యూ నీడ్ టు హ్యావ్ సమ్ బేసిక్ 2-wheeler లైసెన్స్ అన్నది తెలీదు. బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎస్. ఈ లాస్ట్ 3-4 yearsలో చాలామంది లేడీస్ బైకింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ నవడేస్ టు లెర్న్. బట్ ఐ విల్ స్టిక్ టు ద ఓల్డ్ మెథడ్ ఆఫ్ సైకిల్, స్కూటీ, బైక్. ఐ థింక్ దట్ ఈస్ ద సేఫెస్ట్. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు హ్యాండ్ జామ్ అయిపోయింది అని, ఇలాంటి సిచ్యువేషన్స్లో బేసిక్గానే ఒక సర్టన్ పాయింట్లో మనం ఎగ్జాస్ట్ అయిపోతాం కదా. అలాంటి సిచ్యువేషన్లో వద్దురా బాబు మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఎప్పుడు అనిపించలేదా మీకు? అది నా నేచర్లోనే లేదు. అంటే ఐ ఆల్వేస్ బీన్ అ హైపర్ ఎనర్జెటిక్ చైల్డ్. ఇప్పటికి కూడా అదే. నాకు ఓపిక చచ్చిపోయింది అని మీరు ఇక్కడికి వెళ్ళి తిరిగి వద్దామా అంటే నో చెప్పను, హ్యాపీగా రెడీ అయ్యి వచ్చేస్తాను. సో ఐఎమ్ నెవర్ లో ఆన్ ఎనర్జీ. అది ట్రావెలింగ్కి హెల్ప్ చేస్తుంది బాగా. అండ్ ఏది జరిగినా భయపడను. సిన్స్ ఐఎమ్ అన్ ఆక్యుపంచరిస్ట్, నా ప్రొఫెషన్ నా హ్యాండ్ జామ్ అయినప్పుడు చాలా బాగా పనికొచ్చింది. ఆల్మోస్ట్ ఒక 70% జామ్ అయిపోయింది. ఇంక ఇలా బ్రేక్ కూడా పట్టుకోలేకపోతున్నాను, ఏదైనా బాటిల్ కూడా పట్టుకోలేకపోయాను, అలా జామ్ అయిపోయింది.
సో రూమ్కి రాగానే హాన్లీకి రాగానే నా కిట్ తీసి నా నీడిల్స్ తీసి మొత్తం వేసి ఒక గంట పెట్టేసుకున్న తర్వాత దే వాజ్ సర్టన్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఫస్ట్ వచ్చే రోజు డ్రైవ్ చేసిన స్పీడ్లో కాకుండా ఇంకొంచెం తక్కువ, బీయింగ్ మోర్ కేర్ఫుల్ అండ్ రియలిస్టిక్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అని అడిగారు కదా. ట్రావెల్లో ఎంతూజియాజం కంటే బీయింగ్ రియలిస్టిక్ ఈజ్ అండ్ ప్రాక్టికల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ ఎట్ ది సేమ్ టైమ్. ఎస్, డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్, బీ వెరీ ప్రాక్టికల్. ఐ డోంట్ నో, అక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళొచ్చు. మేబీ బికాస్ ఆఫ్ అన్ acupuncturist ఐ క్యాన్ డూ సంథింగ్, బట్ బీయింగ్ వెరీ రియలిస్టిక్. ఆ హైట్స్ ఆర్ నాట్ safe for random experiments, especially for a solo traveler. పక్కన వేరే వెహికల్ మనం చూడాలంటే ఒక 10 minutes 20 minutes పడుతుంది, అంత తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఏమైనా అయినా వెంటనే హెల్ప్ ఉండదు. పీపుల్ ఆర్ నైస్, దే విల్ హెల్ప్ యూ, బట్ ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని చూడాలంటే అక్కడ ఎవరైనా ఉండాలి, అది చాలా కష్టం. సో అందుకని ఆల్వేస్ మన అసెస్మెంట్ చాలా ప్రాక్టికల్గా ఉండాలి అలాంటి ప్లేసెస్లో. అయితే బైకింగ్ గురించి, ట్రావెలింగ్ గురించి, అది ఎస్పెషల్లీ రెండిట్లో ఇన్వాల్వ్ అయిన అమ్మాయిల గురించి బోల్డ్ అని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి కదా. ఈ మిస్కన్సెప్షన్స్లో మీరు ఎక్కువగా ఫేస్ చేసినవి ఏంటి? అసలు మీరు ఇంత ఫ్రీగా, ఇంత ఫ్రీడమ్తో అన్ని ఊర్లు తిరగటానికి హౌ యువర్ పీపుల్, ఐ మీన్ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, అలా ఆన్సర్ ద సెకండ్ పార్ట్ లేటర్. కానీ మిస్కన్సెప్షన్స్ అంటే ఎలాంటివి? ఐ మీన్ జస్ట్ గివ్ మీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. లైక్ ఇప్పుడు మనం ట్రాఫిక్లోకి వెళ్తేనే, హైదరాబాద్లో పక్క గల్లీలోకి వెళ్తేనే స్కూటీ వేసుకుని అబ్బా వచ్చారమ్మా అమ్మాయిలు, ఇప్పుడు అమ్మాయి వచ్చారంటే కాళ్ళ కింద పెట్టేస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇది అక్కడికి వెళ్ళినప్పుడు అంత హై ఆల్టిట్యూడ్ రేంజ్లో పార్షియలీ అగ్రీ. ఎందుకంటే నేను అమ్మాయి అయ్యండి చాలామంది అమ్మాయిలు రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ వెళ్ళడం నేను చూశాను. అంటే అన్ఫార్చునేట్లీ యూ గెట్ స్టీరియోటైప్డ్. అంటే అమ్మాయిలందరూ ఇలానే అని చాలామంది అనుకుంటారు. బట్ ఐ ఆల్వేస్ ఫాలో ద రూల్స్. అంటే చాలా పక్కాగా రైట్ ఇండికేటర్స్ వేస్తాను. ఈవెన్ ఇఫ్ ఐమ్ డ్రైవింగ్ అ కార్ ఖచ్చితంగా లేన్ షిఫ్ట్ అవుతున్న ఇండికేటర్ వేస్తా. సిటీస్లో చాలామంది వేయరు, బట్ ఐ ఆల్వేస్ డూ ఇట్. అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది అబ్బాయిలు ఉంటారు కదా, నేను పక్కన ఉంటే డ్రైవ్ చేయమని నాకే ఇచ్చేస్తారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ యూ, హౌ యూ డ్రైవ్ ఆర్ రైడ్ ఇండివిజువలీ. కొంతకాలం అది చూశాక జనాల పర్సెప్షన్ మారుతుంది, ఓకే అమ్మాయిలందరూ చెత్తగా డ్రైవ్ చేయరు, మంచిగా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అని. పాయింట్ 2, ఇంట్లో సపోర్ట్ అని అన్నారు కదా. I think my mom has always been a very daredevil kind of a mother. అంటే చాలా ధైర్యం ఆవిడకి. Like mom, like daughter. Yes. ఈవెన్ హర్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అందరికంటే ధైర్యవంతురాలు మమ్మీనే అని చెప్తారు. సో మేబీ ఆ జీన్స్ కొంత క్యారీ అయిందేమో. బట్ సోలో అనేసరికి ఎంత ధైర్యం ఉన్నా మదర్కి భయం వేస్తుంది. ఇనిషియలీ కొంచెం భయపడేవాళ్ళు. సో నా బెస్ట్ ఫ్రెండ్ నేను అలా ఇద్దరం ట్రావెల్ చేయడం మొదలుపెట్టి, అదేంటో పక్కన ఇంకొకరు తోడున్నారు అంటే ఒక ధైర్యం. సో అది అలా అలవాటు అయిపోయాక ఇప్పుడు మమ్మీకి కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే ఏదైనా భయపడదు, షీ విల్ సాల్వ్ హర్ ప్రాబ్లమ్స్ అని ఒక నమ్మకం. కాకపోతే జస్ట్ ఎవ్రీడే కాల్ చేయలేకపోతే అట్లీస్ట్ అ మెసేజ్. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో నెట్వర్క్ అస్సలు ఉండదు. సో సమ్ మెసేజ్, సమ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఓకే ఐమ్ హియర్, ఐమ్ సేఫ్, అది ఇచ్చేస్తే చాలు. అయితే మీ ఫ్యూచర్ గోల్స్ అన్నా కానీ, లేకపోతే ఇంత మైల్ స్టోన్ని నేను అచీవ్ చేయాలి, ఇన్ని కిలోమీటర్స్ నేను రైడ్ చేయాలి ఎట్ ఏ టైం, అట్లాగే ఏమన్నా ఉన్నాయా హారిక మీకు? కిలోమీటర్స్ రైడ్ చేయాలి అని కాదు, కానీ ఐ ప్రాబబ్లీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. అన్ని కంట్రీస్కి తిరగాలి అన్న ఒక డ్రీమ్ ఉంది. బట్ ట్రావెలింగ్ అబ్రాడ్ you need to plan your financials better, but I'll start that also. అంటే ఇంకా ఫారెన్ ట్రిప్స్ ఒక స్టార్ట్ చేస్తే అక్కడ కూడా బైకింగ్ చేయాలి అన్న కోరిక అయితే ఉంది విత్ రెస్పెక్ట్ టు ట్రావెల్. అండ్ ఆల్సో సిన్స్ ఐమ్ అన్ యాక్యుపంచరిస్ట్, నా ఫీల్డ్లో బాగా ఎదగాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి. నేను పేషెంట్స్కి ఎలా బెటర్ సర్వీసెస్ ఇవ్వగలను,
వాళ్ళ డిసీజెస్ ఎలా క్యూర్ చేయగలను. దట్స్ ఆల్వేస్ సంథింగ్ రన్నింగ్ ఆన్ మై మైండ్. ఈవెన్ ఈ లాస్ట్ మంత్ కూడా ఎక్కడైనా హోటల్లో ఆగినా, చిన్న ప్లేసెస్ ఎక్కడైనా ఆగినా, అక్కడ జనాలను చూసి ఏదైనా హెల్త్ కంప్లైంట్స్ ఇస్తే ఫస్ట్ నా ఆక్యుపంచర్ కిట్ ఇలా బయటకు వస్తుంది అనమాట. సో ఐమ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. సో దాంట్లో కూడా ప్రొఫెషనల్లీ ఆల్సో ఐ వాంట్ టు డూ బెటర్. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన ట్రావెలింగ్లో, బైకింగ్లో మీరు నేర్చుకున్న పాఠాలు అంటే ఏంటి? అంటే ఇంతవరకు మీరు అబ్రాడ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో ఇక్కడ నేర్చుకున్నవి అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనుకునేవి ఏంటి మీరు? ఆనెస్ట్లీ ఇండియా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇక్కడ జనాలు వీఆర్ వెరీ హాస్పిటబుల్, వెరీ వెల్కమింగ్. అన్ని దేశాలు అలా ఉండవు. నా ఫ్రెండ్స్ చాలామంది అబ్రాడ్ తిరిగి వచ్చిన వాళ్ళు చెప్పే ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే, all the countries are not as friendly as India. So maybe I think the best lesson I've learned from traveling is treat each place differently. Don't expect anything. ఒక బ్లాంక్ మైండ్తో వెళ్తే మనం ఆ ప్లేస్ని ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ ట్రావెలింగ్ ఐ థింక్ అంటే మనం ట్రావెల్ చేయకముందు ఎవరైనా, అది రిచ్ అవ్వనియండి లేదా బీట పువర్ పర్సన్, బావిలో కప్పల్లా ఉంటాం. అంటే బావి ఒకటి బీద బాబాయ్ ఉంటుంది, ఒకటి రిచ్ బాబాయ్ ఉంటుంది, అంతే తేడా నాకు తెలిసి. మనం ఎప్పుడైతే ట్రావెల్ చేయడం మొదలు పెడతామో మనం ప్రపంచాన్ని తెలుసుకుంటాం. అంటే ప్రపంచాన్ని పక్కన పెట్టేస్తే మనకి మన గురించి చాలా తెలుస్తుంది. ఏ సిచ్యువేషన్లో మనం ఎలా చేస్తాం, మన టాలరెన్స్ లెవెల్ ఏంటి, ఏదో అస్సలు అనుకోంది ఏదైనా జరిగితే ఇంట్లో మనం ధైర్యంగా ఉండొచ్చు, కానీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాట్ ఆర్ వి. సో మనకి మన కొత్త వర్షన్ తెలుస్తుంది, పేషెన్స్ పెరుగుతుంది, అండ్ జడ్జ్మెంట్స్ తక్కువైపోతాయి. మెయిన్ ఎక్కువ మందిని కలిసి, పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అదన్నీ చూసి అరే ఇంతకుముందు ఇలాంటి వాళ్ళంటే ఒక స్టీరియో టైప్ ఉండేది కదా, బట్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ నైస్ అన్న మనకున్న స్టీరియో టైప్స్ ఫస్ట్ మనం బ్రేక్ చేసుకుంటాం. అండ్ అది జరిగినప్పుడు లైఫ్ ఇస్ మచ్ మోర్ బ్యూటిఫుల్ వెన్ యూ గెట్ దట్ ఎబిలిటీ టు యాక్సెప్ట్ ద అదర్ పర్సన్ ఫర్ వాట్ దే ఆర్. ఆ టాలరెన్స్, ఆ బ్రాడ్ మైండ్ మనకు వచ్చినప్పుడు మనకు జనాలు ఈజీగా కనెక్ట్ అవుతారు, ఎనీబడి. సో వాట్ ఆర్ యూ అనేది మీరు ట్రావెలింగ్ స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నది ఏంటి? చిన్న చిన్న విషయాలకి అంటే బయటికి చూపించకపోయినా చాలా టెన్షన్ తీసుకునేదాన్ని. అండ్ కొంచెం ఆ పర్ఫెక్షనిస్ట్ పిచ్ ఉండేది, ఇది ఇలానే ఉండాలి, ఈ టైంకి ఇది ఇలానే జరగాలి, వెరీ ప్లాన్డ్, వెరీ ఆర్గనైజ్డ్. అది కొన్నిసార్లు అవతల వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, ఆర్ ఎందుకంటే మన పర్ఫెక్షనిజంలో, ఆ పిచ్చిలో పక్కన వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. డిఫరెంట్ ఫీల్డ్స్ ఆర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి జనాలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వెన్ యూర్ ట్రావెలింగ్ మనకి అనుకున్న విధంగా జరగవు చాలా వరకు. సో ఆ పర్ఫెక్షన్ పిచ్చి అనేది కొంచెం తగ్గింది. ఐ థింక్ అంటే ఇలా మనం అనుకున్నదే జరగాలి, అది జరగకపోయినా పర్వాలేదు అన్నది ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నా. అప్పుడు ఆ టెన్షన్ పడడం తగ్గిపోతుంది. ఇట్స్ ఓకే, జరిగినా ఓకే, జరగకపోయినా ఓకే. మెయిన్ అయితే అది, అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ హౌ ఎవర్ థింగ్స్ హ్యాపెన్. సో ఆ యాక్సెప్టెన్స్ మెయిన్ వస్తుంది. అండ్ ట్రావెలింగ్లో ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, ఆర్ మేబీ న్యాచురల్ కెలామిటీస్, ఇవన్నీ చూసి నాకు ఇంత ధైర్యం ఉంది అని తెలియదు ముందు. ఐ సా ద బ్రేవ్ వర్షన్ ఆఫ్ మీ, అది నాకు చాలా నచ్చింది. సో నా ఇప్పుడు ఏదైనా ఓకే, ఏది జరిగినా మేనేజ్ చేయగలను అని ఒక ధైర్యం లైఫ్లో. ఐ థింక్ దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అయితే మీరు ట్రావెలింగ్ని ఎలా చూస్తారు, ఏ దృష్టితో చూస్తారు? బికాస్ మీ ఇన్స్టా హ్యాండిల్ నేను చూశాను,
ట్రావెలింగ్ సెయింట్నెస్ అని ఉంది కదా, ఈజ్ రియలీ దట్ స్పిరిచువల్, దట్ డివోషనల్? ఎంత స్పిరిచువల్గా అంటే ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో హౌ టు డిఫైన్ ఇట్, బట్ నేను ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇఫ్ ఐమ్ ట్రావెలింగ్, ఐ జస్ట్ సీ అ బటర్ఫ్లై, ఐ ఆమ్ హ్యాపీ, మై డే ఇస్ మేడ్. ఐ జస్ట్ థ్యాంక్ ద నేచర్. అంటే నేచర్ అండ్ గాడ్ టూ డిఫరెంట్ థింగ్స్ కాదు, వీఆర్ ఏబుల్ టు సీ. ఐ ఫీల్ నేచర్ ఇస్ ద విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. సో నదిలో, కొండల్లో I just see God. If that is the definition, I don't know how do I describe it. I'm happy. Chinna flowers chusna, anything related to nature makes me happy. I just feel like I'm directly connected to God through nature. ఒకసారి మీ ఆక్యుపెంచర్ ఈ ప్రొఫెషన్ గురించి చెప్పండి. విల్ క్లోజ్. ఆక్యుపంచర్ కూడా మా అమ్మ వల్లే చేశాను. అంటే తనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీ పెయిన్ వచ్చింది. అది ఏ డాక్టర్కి చూపించినా అది సెట్ అవ్వలేదు. సో అప్పుడు హైదరాబాద్కి వచ్చి ఒక 2-3 దగ్గర ట్రై చేశారనమాట. అది బాగా వర్కౌట్ అయింది ఆవిడకి. నథింగ్ కుడ్ హెల్ప్ హర్ లైక్ ఆక్యుపంచర్. సో అప్పటి నుంచి మా మమ్మీకి కోరిక, ఎందుకు వచ్చిందో తెలియదు, నేను ఆక్యుపంచర్ చేయాలి, దీన్ని ఆక్యుపంచర్ చేస్తే బాగుంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఆవిడకి వచ్చేసింది. నేను సీరియస్గా తీసుకోలేదు. బట్ కోవిడ్ అప్పుడు చాలా క్లోజ్గా నేను కోవిడ్ రిలీఫ్ వర్క్లో పార్టిసిపేట్ చేశాను. కొన్ని మెడిసిన్స్ కోసం ఐ సా ద ప్రైజెస్ ఫ్లక్చువేట్ క్రేజీ. ఒక 5,000 కాస్ట్ చేసే మెడిసిన్ 1 lakh కూడా సెల్ అయిన రోజులు చూసాం మనం. మేబీ దట్ ఇన్స్పైర్డ్ మీ ఆర్ వాట్ తెలీదు. సడన్గా డిసైడ్ చేసుకున్నా ఐ వాంట్ టు డూ ఇట్ అని. ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కింద స్టార్ట్ చేశా. బట్ సబ్జెక్ట్ తెలుసుకునే కొద్దీ మన ఏన్షియంట్ సైన్స్ ఎంత అద్భుతంగా ఉందా అని అనిపించింది అనమాట. యాక్చువల్లీ చాలామంది ఆక్యుపంచర్ అంటే చైనీస్ అనుకుంటారు. ఇట్ యాక్చువల్లీ హ్యాస్ ఇండియన్ ఆరిజిన్. ఫ్రమ్ whatever we see in history, అగస్త్య మహాముని తొడు మర్మం అంటారు, అంటే హీలింగ్ త్రూ టచ్. ఈ కలరిపైట్టు అంటే టచ్తో ఉన్న విద్యలు, దాంట్లో ఒకటి ఆక్యుపంచర్. ఆల్మోస్ట్ 8,000 years బ్యాక్ ఇది. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళలో బోధిధర్మ కూడా ఒకరు. ఆయన ఇక్కడి నుంచి చైనాకి ట్రావెల్ చేశారు. చైనాలో అప్పుడు ఏదో డిసీజ్ వస్తే ఇక్కడి నుంచి ఆయన అక్కడికి ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ జనాల్ని క్యూర్ చేశారు. సో చైనీస్ రియలైజ్డ్ హిస్ వాల్యూ. ఆయన్ని అక్కడే ఉండిపోమని రిక్వెస్ట్ చేస్తే ఆయన అక్కడే ఉండి ఆక్యుపంచర్ కానీ కుంఫు, కరాటే ఈ కళలన్నీ వాళ్ళకి నేర్పించారు. సూర్య గారి మూవీ వచ్చే వరకు మనకి బోధిధర్మ అంటే ఎవరో తెలీదు, కానీ చైనీస్కి తెలుసు. ఆయనకి అక్కడ టెంపుల్స్ ఉన్నాయి. సో దే వర్షిప్ హిమ్. వీ డు నాట్ నో అవర్ ఓన్ సెయింట్. సో ఇది వన్ ఆఫ్ ఆరిజిన్, ఇండియాలో ఒరిజినేట్ అయిన విద్య. సో ఇది తెలుసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు కదా, వాటి అనాలిసిస్ ఇందులో చాలా సింపుల్గా ఉంటాయి. ఇలా నెక్స్ట్ 6 monthsలో ఏం జరుగుతుందో కూడా ప్రెడిక్ట్ చేసేయచ్చు. అంటే ఆల్ ద మషీనరీ ఆన్ వన్ సైడ్, యూ విల్ నో ఇట్. సో అంత బ్యూటిఫుల్ సైన్స్ ఇది. సో క్యాజువల్గా ఏదో ఆడుతూ పాడుతూ నేర్చుకుందామని వచ్చాను ఇందులోకి. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సైన్స్. అండ్ ఒక్కసారి మనకి మనసుకి నచ్చితే అది నేర్చుకునే విధమే మారిపోతుంది, అండ్ ద వే వీ సీ ఇట్. సో అది మారిపోయిందనమాట నాకు ఇప్పుడు. ఐ అబ్సల్యూట్లీ లవ్ దిస్ సైన్స్ అండ్ it's my dream to spread this as much as possible to rural, especially in the rural. మ్యాక్సిమం మన సైడ్ అంతా కాళ్ళ నొప్పులు ఇవి ఎక్కువ ఉంటాయి ఒక ఏజ్ అయ్యాక. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే
ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్కి పనిచేస్తుంది, కానీ బోన్ రిలేటెడ్ ఇష్యూస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో కొన్ని రూరల్ హెల్త్ క్యాంప్స్ చేసినప్పుడు లైక్ నీడిల్స్తో అలా ప్రిక్ చేస్తే వాళ్ళు వెంటనే ఆ రిలీఫ్ వచ్చి ఒక హ్యాపీనెస్తో బ్లెస్ చేస్తారు కదా, దట్ రియలీ మేక్స్ యూ వాంట్ టు డూ మోర్. సరే, మనం మళ్ళీ ఒకసారి బ్యాక్ టు యువర్ ట్రావెలింగ్ అండ్ బైకింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో మీకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? ఇన్కమ్ అంటే యాక్చువల్లీ నేను లైక్ పీపుల్ థింక్ ఇఫ్ యూ వర్క్ విత్ ఎన్జిఓస్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ఫ్రీ సర్వీస్. అలా కాదు, ఎన్జిఓలో కూడా యూ హ్యావ్ careers. Like there are so many NGOs out there which are very well structured, organized. So I always got paid, and ippudu inka acupuncture ne full time pursue cheddamo ani I stopped working, and ippudu deen meeda concentrate chestunna. Otherwise yes, ante oka software engineer ki vache salary tho compare చేయలేకపోవచ్చు, but you do earn through NGOs depending on your experience, your role. So I worked full-fledged with certain NGOs. అయితే అంటే బైకింగ్లో ఆస్పిరెంట్స్ ఉండే వాళ్ళకి ఒకవేళ ఓన్లీ బైకింగ్ అండ్ ట్రావెలింగ్ కెరియర్ చేసుకోవాలి అంటే వాళ్ళకి స్పాన్సర్షిప్స్ వస్తాయా, లేకపోతే వాళ్ళ ఇన్కమ్ ఖర్చు పెట్టుకొని వాళ్ళు తిరగాల్సి ఉంటుందా? ఎలా వర్క్ అవుతుంది? అంటే now this decade is all about content creation. You know, the more and the good content you create, it is creating revenue. చాలా మంది ఉన్నారు, I follow few pages, they're full time only into traveling, making travel content based on the reels or subscribership, they get paid. So I think that is how a lot of people are earning. And స్పాన్సర్షిప్స్ గురించి ఐడియా లేదు, ఎందుకంటే నేను ట్రావెలింగ్ ఒక ఫుల్ టైం జాబ్ లాగా చేయలేదు. బికాజ్ లాట్ ఆఫ్ డైనమిక్స్ చేంజెస్. ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్ళా, నాకు నచ్చింది, ఈ ప్లేస్లో 2 గంటలు కూర్చున్నాను. వాళ్ళకేంటి, ఇది ఈ షార్ట్ ఇలా ఉండాలి, ఇన్స్టాగ్రామ్కి పోర్ట్రేట్ ఉండాలి, యూట్యూబ్కి అయితే వాట్ ఈస్ ఇట్ ల్యాండ్స్కేప్ షార్ట్స్ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. I am probably not prepared for that. I am more about enjoy, capture, వాటిల్లో వచ్చిన మంచి ఫొటోస్ తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెడతాను, కానీ ఇన్స్టాగ్రామ్ కోసమే ఆర్ యూట్యూబ్ కోసమే కంటెంట్ నేను క్రియేట్ చేయలేదు ఇంతవరకు. సో that becomes an additional responsibility. Somewhere travel full-fledgedగా ఎంజాయ్ చేయలేమేమో. Such a thoughtful interview, Harika. Thank you so much for your time. Thank you so much, Rekha, for having me. I was telling you before this interview, I am camera shy. అంటే నా ఫ్రెండ్ లేక మా మమ్మీ తీస్తే తప్పితే I am otherwise very shy. You made it very easy for me. అసలు నేను ఇంత మాట్లాడగలుగుతా అని అనుకోలేదు. So thank you, Nellore Ammai, for making this so easy for me, and it feels pleasure. Very nice. I think maybe that also connected. Yeah. So thank you so much. It was a pleasure talking to you. Of course. Thank you.